ఓ ధర్మరాజా, దుర్బుద్ధి అయిన దుర్యోధనుడు చనిపోయాడు. అయినా కూడా నువ్వు అతడి గురించే విచారిస్తున్నావు. అతడి కారణంగా గుర్రాలు ఏనుగులతో పాటు ఈ భూమండలమంతా నాశనమైపోయింది. దుర్యోధన, కర్ణ, శకుని, దుశ్శాసనులు అనేటువంటి 4 దుర్మార్గులు చేసిన ఘోర అపరాధం వల్లే కురువంశీయులంతా చనిపోయారు అన్నాడు భీష్ముడు. ధర్మరాజు ఆ మాటలు విని మౌనంగా ఉండిపోయాడు. అక్కడ ఉండి ఈ సంభాషణంతా విన్న ధృతరాష్ట్రుడు మొదలైన వారందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. సంపూజ్య మనసా కృష్ణం, సంపూజ్య మనసా కృష్ణం, సర్వే ప్రాంజలయో భవన్, సర్వే ప్రాంజలయో భవన్. అందరూ చేతులు జోడించి మనస్సులో శ్రీకృష్ణుడిని పూజిస్తూ ఉండిపోయారు. అక్కడ ఉన్న నారదుడు మొదలైన మునులందరూ భీష్ముడి మాటలను అభినందించి పూజించారు. ఈ కథను, భీష్ముడి శాసనాన్ని ధర్మరాజు తన సోదరులందరితో కలిసి విన్నాడు. తర్వాత ధర్మరాజు గొప్ప దక్షిణలిచ్చి యజ్ఞం చేసిన భీష్ముడిని చూసి మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. అన్నాడు వైశంపాయన మహర్షి, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ధర్మరాజుకు సకల ధర్మాలను బోధించి చివరగా మనశ్శాంతి కలగటానికై విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశించాడు. ఈ విష్ణు సహస్రనామాలు శాంతి మంత్రాలు, మనశ్శాంతి మంత్రాలు, విశ్వశాంతి మంత్రాలు. ఇవి లక్ష్మిని అనుగ్రహిస్తాయి, మోక్షలక్ష్మిని కూడా అనుగ్రహిస్తాయి. యంత్రాలకు లేని బలం ఈ మంత్రాలలో ఉంది. శ్రీకృష్ణుడు సాక్షిగా వింటూ ఉండగా భీష్ముడు ఈ నామాలను స్మరించాడు. వీటిని వ్యాస మహర్షి మనకు అందించాడు. భారతమనే కల్పవృక్షానికి 2 అమృత ఫలాలు ఉన్నాయి. వాటిలో ఒకటి భగవద్గీత, రెండవది విష్ణు సహస్రనామం. మనం భగవద్గీత ఉపదేశాన్ని పొందాం కదా, ఇప్పుడు విష్ణు సహస్రనామ ఉపదేశాన్ని పొందుదాం. 149వ అధ్యాయం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే. నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. ఏ విష్ణువును స్మరించినంత మాత్రాన జన్మరూపమైన సంసార బంధం నుండి విముక్తి పొందుతాడో, సమస్తానికి మూల కారణం ఎవడో ఆ విష్ణువుకు నమస్కారం చేస్తున్నాం. సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టకారిణే నమో వేదాంతవేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాంతభాస్కరం వందే శమాదినిలయం మునిం. సహస్రమూర్తేః పురుషోత్తమస్య సహస్రనేత్రాననపాదబాహోః సహస్రనామ్నాం స్తవనం ప్రశస్తం నిరుచ్యతే జన్మజరాదిశాంత్యై. శ్రీవైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరశాంతనవం పునరేవాభ్యభాషత. వైశంపాయనుడిలా అన్నాడు. యుధిష్ఠిరుడు సర్వధర్మాలను పవిత్ర విషయాలను విన్నాక
శంతను పుత్రుడైన భీష్ముడితో మళ్ళీ ఇలా అన్నాడు. యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం. ఈ లోకంలో ఒకే ఒక్క దైవం ఎవరు? లోకానికి అంతటికీ గొప్ప మార్గం ఎవరు? ఎవరిని స్తుతిస్తూ పూజిస్తూ మానవులు శుభాన్ని పొందుతారు? కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. అన్ని ధర్మాల్లోనూ నీకు ఏ ధర్మం పరమధర్మం అనిపిస్తుందో, దేన్ని జపిస్తే జీవుడు జన్మ సంసార బంధము నుండి విముక్తి పొందుతాడు? శ్రీ భీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః. భీష్ముడు ఇలా అంటున్నాడు. సమస్త ప్రపంచానికి ప్రభువు, ఇంద్రాదులకు దేవుడు, అనంతుడు, పురుషోత్తముడైనటువంటి విష్ణువును 1000 నామాలతో స్తుతించిన పురుషుడు నిరంతరం అభ్యుదయాన్ని పొందుతాడు. తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవ చ. నాశరహితుడైన ఆ పురుషుణ్ణే నిత్యము భక్తితో పూజించాలి, ధ్యానించాలి, స్తుతించాలి, నమస్కరించాలి. అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్. ఆద్యాంతాలు లేనివాడు, సర్వవ్యాపకుడు, సమస్త లోకాధీశుడు, లోకాధ్యక్షుడు అయిన విష్ణువును నిత్యము స్తుతించినవాడు సమస్త దుఃఖాలను దాటినవాడవుతాడు. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం. అతడు బ్రాహ్మణ ప్రియుడు, సర్వధర్మవేత్త, లోకాల కీర్తిని పెంచేవాడు, లోకాలకు ప్రభువు, సమస్త ప్రాణులకు స్రష్ట, గొప్ప వ్యక్తి. ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేన్నరః సదా. విష్ణు అర్చనమే సర్వధర్మాల్లోనూ ప్రశస్త ధర్మంగా నేను భావిస్తున్నాను. నరుడు సర్వదా భక్తితో పుండరీకాక్షును స్తుతిస్తూ పూజించాలి. పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం. రాజా, అతడు పరముడు, గొప్ప వెలుగు, అత్యంత మహత్తరమైన తపస్సు, మిక్కిలి గొప్పదైన బ్రహ్మ పదార్థం పరమగతి. పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయః పితా. మహావిష్ణువు పవిత్రమైన వాటన్నిటికంటే పవిత్రుడు, శుభకరమైన వాటి అన్నిటికంటే శుభకరుడు, దేవతలందరకు పరమదైవం, ప్రాణులందరికీ నాశరహితుడైన తండ్రి. యతః సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. ధర్మరాజా, విష్ణువు నుండే మొదటి యుగం యొక్క ప్రారంభంలో సమస్త ప్రాణులు ఉద్భవిస్తాయి. యుగక్షయ సమయంలో అతనిలోనే లయిస్తాయి. తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాప భయాపహం. లోకాలన్నిటిలోనూ ముఖ్యతముడు, జగత్తునకు ప్రభువు అయినటువంటి నారాయణుణ్ణి సహస్రనామాలను
పాప భయాలను పోగొట్టే సహస్రనామాలను చెప్తాను విను. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. ధర్మజ, ఏ నామాలు విష్ణువు యొక్క గుణగణాల్ని తెలియజేస్తాయో, ఏవి ప్రసిద్ధమైనవో, ఏ నామాలు ఋషులచే పదే పదే కీర్తింపబడ్డాయో వాటిని పరమైశ్వర్య సిద్ధి కోసం చెప్తాను. ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః ఛందోనుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః అమృతాంశోద్భవో బీజం శక్తిర్దేవకి నందనః త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేకరూపదైత్యాంతం నమామి పురుషోత్తమం. అస్య శ్రీ విష్ణోర్దివ్యసహస్రనామస్తోత్రమహామంత్రస్య శ్రీవేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీమహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశోద్భవో భానురితి బీజం దేవకీనందనః సృష్టేతి శక్తిః ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః శంఖభృన్నందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామా సామగः సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః విశ్వరూప ఇతి ధ్యానం శ్రీమహావిష్ణు ప్రీత్యర్థే పారాయణే వినియోగః. ధ్యానం క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాదరినళినగదా శంఖపాణిర్ముకుందః భూః పాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరో ద్యౌర్ముఖమపి దఘనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామమాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. హరి ఓం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః. విశ్వం విశ్వరూపుడు, విష్ణు అంతటా వ్యాపించి ఉన్నవాడు, వషట్కార యజ్ఞస్వీకర్త, ఆయనను గూర్చి చేసే యజ్ఞాలలో వషట్కారాలు చేస్తారు.
భూతభవ్య భవత్ప్రభు, ప్రాణి భర్త అంటే భూత భవిష్యత్ వర్తమానాలకు ప్రభువు. భూతకృత్ ప్రాణి స్రష్ట, బ్రహ్మరూపంలో సర్వభూతాలను సృష్టించేవాడు. భూతభృత్ త్రికాలాధీశుడు, భూతములన్నిటినీ పాలించేవాడు. భావః నిత్యస్వరూపుడై పుట్టేవాడు. భూతాత్మ భూతాంతర్యామి, సర్వభూతాలకు ఆత్మరూపుడు. భూత భావన భూతాభివృద్ధికరుడు. భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. భూతాత్మ పవిత్రాత్ముడు. పరమాత్మాచ పరమశ్రేష్ఠుడైన నిత్యశుద్ధ నిత్యబుద్ధ ముక్త స్వభావం గలవాడు. ముక్తానాం పరమాగతి, ముక్తులకు పరమగతి అయినవాడు. అవ్యయ నాశరహితుడు, వినాశనం లేనివాడు. పురుష శరీరంలో శయనించేవాడు. సాక్షి అంతటినీ స్వయంగా చూసేవాడు. క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞుడు, ప్రకృతి రూపమైన శరీరాన్ని పూర్తిగా తెలిసినవాడు. అక్షర ఏవచ క్షరం లేనివాడు, ఎప్పుడూ క్షీణించనివాడు. యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహ వపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః. యోగ యోగస్వరూపుడు, జ్ఞానేంద్రియాలకు మనస్సును నిలిపి జీవుడికి ఈశ్వరుడికి అభేదం భావించడం అనేది యోగం. యోగ విదాం నేత, యోగ విధులకు ప్రభువు. యోగవేత్తలైన జ్ఞానుల యోగక్షేమాలు చూసేవాడు. ప్రధాన పురుషేశ్వర ప్రకృతి మరియు పురుషులకు అధీశుడు. మాయకు జీవునికి ఈశ్వరుడు. నారసింహవపు నరసింహస్వామి నరరూప సింహరూపాలు కలిగిన శరీరం గలవాడు. శ్రీమాన్ శ్రీమంతుడు, శ్రీదేవిని రొమ్ముపై గలవాడు. కేశవ కేశిని వధించినవాడు. త్రిమూర్తి స్వరూపుడు. పురుషోత్తమ పరమోత్తముడు, క్షర అక్షర పురుషుల కన్నా పరమోత్తముడు. సర్వశర్వశివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవః ప్రభురీశ్వరః. సర్వ సర్వరూపుడు, నిత్యానిత్యములన్నిటికీ అన్నిటి యొక్క ఉత్పత్తి వినాశాలుడి చేసేవాడు, అన్నీ తెలిసినవాడు. శర్వ లయకర్త, అందరినీ సంహరించేవాడు. శివ కళ్యాణ స్వరూపుడు, త్రిగుణరహితమైన శుద్ధత గలవాడు. స్థాణు స్థిరుడు, భూతాది భూతముల యొక్క ప్రాణులకు అధికారుడు. నిధిరవ్యయ నాశరహితమైన నిధి, ప్రళయకాలంలో ప్రాణులన్నీ లీనమైపోతే వినాశనం లేని స్థానం వంటివాడు. సంభవ తన కోరిక మేరకు పుట్టేవాడు. భావన భోక్తులకు తగిన ఫలాలు కలుగజేయవాడు. భర్త ప్రపంచానికి ఆధారమైనవాడు. ప్రభవ గొప్పగా జన్మించేవాడు, మేలైన పుట్టుక గలవాడు. ప్రభు అందరికీ స్వామి, సకల కార్య సమర్థుడు. ఈశ్వర ఉపాధిరహిత పరమేశ్వరశాలి, స్వతంత్రమైన ఐశ్వర్యం కలవాడు. స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో దాత విధాత ధాతురుత్తమః. స్వయంభూ స్వయంగా పుట్టినవాడు. శంభు శుభదుడు, భక్తులకు శుభం కలిగించేవాడు. ఆదిత్య ఆదిత్యుడు, ద్వాదశాదిత్యుల్లో విష్ణువు అనే పేరు గలవాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.